గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేసిన కూటమి నాయకత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోవడం పోయి ప్రతి సంవత్సరం ఇస్తున్న జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, మెగా నోటిఫికేషన్లు ఇవన్నీ అమలు చేయడం లేదు. చివరికి పోయి మన ఉగాది నాడు 2500 టీచర్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల వరకు ఉన్నాయి అవే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించిన 19,000 పోస్టులు ఏదైనా అన్నింటికి నోటిఫికేషన్ ఇవ్వాలి. 20,000 మినిమం గా 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ సంఘాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. స్పందించి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో రూముల్లో ఉన్న నిరుద్యోగ యువతకి మంచి ఆలోచన ఇచ్చే విధంగా ఆగస్టు 15వ తారీఖుని 10,000 పోస్టులైనా భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, కాకినాడ డివైఎఫ్ఐ. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టు సంఖ్య 10,000తో కూడినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి సింగిల్ డిమాండ్ తో ఈరోజు శాంతియుత ర్యాలీ ఈరోజు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము వినవిస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు, సంఖ్య తగ్గట్టుగా ఇవ్వలేదు, కేవలం 6,100 మాత్రమే ఇచ్చాడు. కానీ సిబిఎన్ గారు సీఎం అయితే పోస్ట్ సంఖ్య పెరుగుతుంది, మేము నోటిఫికేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి సిబిఎన్ గారు చెప్పారు. దాన్ని నమ్మి నిరుద్యోగ యువత అంతా కూడా ఓట్లు వేశారు. తేడా ఈరోజు చూస్తే ఆయన చెప్పిన లెక్కల కన్నా ఈయన చెప్పిన లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. ఆయన కనీసం పోని 6,100 అన్నాడు, ఈయన 2,000 అన్ని కలిపిన 2,400 పోస్టు కూడా రావడంలా. అందుకనే మేము అడుగుతుంది, దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల తరఫున అడుగుతున్నాం. ఈ రోజు 5 లక్షల మంది నిరుద్యోగులు గత 5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కోచింగ్లు తీసుకొని పోలీస్ కావాలనే కళతో ఏకైక లక్ష్యంతో ఈ రోజు చదువుతుంటే వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈ రోజు హోంమంత్రి గారి ప్రకటన. ఉగాది నాడు ఉగాది పచ్చల సందర్భంగా అందరికీ సర్దుతులంటే మాకు మాత్రం చేదు పెట్టినట్టుగా లోకేష్ గారు కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అవి ఆగస్టు 15న ఇస్తామని చెప్పి ఈ రోజు ఆ జాబ్ కారణం చెప్పడం అన్యాయం. కేవలం నిరుద్యోగులను మోసం చేయడం అనేటువంటిది మా ఆవేదన. అందుకనే ఇప్పటికైనా హోంమంత్రి గారి లెక్కలు అసెంబ్లీలో చెప్పారు, ఏదో బయట చెప్తారన్న వేరే మాట. 19,999 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు హోంమంత్రి గారు చెప్పిన లెక్కలే. కాబట్టి అందులో కనీసం సగమైన 10,000 అయినా ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల దాదాపు 4 ఏళ్ళ 5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ దాదాపు స్టేట్ అయిపోయిన తర్వాత 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి వయో పరిమితి కూడా ఈ రోజు నిరుద్యోగులు ఎక్కువ మంది పోలీసు కావాలన్న కళ ఈ రోజు కలగానే మిగిలిపోతుంది. అందుకని వాళ్ళందరికీ వయో పరిమితి సడలింపు కూడా పరిశీలించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు కాకినాడలో చేసాం, నిన్న మొన్న విజయనగరం, కర్నూలు చేసాం, రేపు గుంటూరు చేసాం. ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా ఉంటే విజయవాడలో వేలాది మంది, లక్షలాది మంది వచ్చి చేరుకుంటా ఈ ప్రభుత్వం 10,000 పోస్టు సంఖ్య పెంచుతామనేటువంటి హామీ ఇచ్చేదాకా విజయవాడ నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికైనా మా మీద జాలి దయ చూపండి. 10,000 పోస్టు సంఖ్య పెంచినట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.